హాయ్ ఫ్రెండ్స్, ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డుల మీద ఉండే రూపే, వీసా అండ్ మాస్టర్ కార్డ్ ఈ పేర్లు మనం చూసే ఉంటాం. అసలు ఈ వీసా, మాస్టర్ కార్డ్ అండ్ రూపే ఇవి ఏం పనిచేస్తాయి, కార్డుల మీద వీటి పేర్లు ఎందుకుంటాయి అనే డౌట్ మనందరికీ ఎప్పుడొకప్పుడు వచ్చే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అసలు ఈ మూడు కంపెనీల మధ్య ఉండే తేడా ఏంటి, బ్యాంకులు ఎందుకు వీటి సర్వీసెస్ని వాడుకుంటాయి, ఇండియాకి చెందిన రూపే ఇంటర్నేషనల్ కంపెనీలు అయినటువంటి వీసా అండ్ మాస్టర్ కార్డులకి ఎలాంటి పోటీ ఇస్తోంది అనే ఇంట్రెస్టింగ్ ఫైనాన్షియల్ బ్యాటిల్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి మీరే ఆలోచించండి. మన గవర్నమెంట్ ఇలా ముందు చూపుతో ప్లాన్ చేసి ఈ రూపే కార్డ్ని తీసుకురాకపోయి ఉంటే యుఎస్ఏ కంపెనీల మీదే మనం ఆధారపడాల్సి వచ్చేది. మనం కూడా లైఫ్లో ఇలా ముందు చూపుతో ఆలోచించి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. దీనికోసం రీసెంట్గా నేను కుకు ఎఫ్ఎంలో ఉన్న హౌ టు ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ అనే ఆడియో బుక్ని వినడం జరిగింది. ఇందులో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడే ఫైనాన్షియల్ టిప్స్ని, సేవింగ్ ప్లాన్స్ని అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది విన్న తర్వాత మంత్లీ మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలో, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థమవుతుంది. సో మీరు కూడా కుదిరితే కుకు ఎఫ్ఎంలో ఉన్నటువంటి ఈ ఆడియో బుక్ని తప్పకుండా వినండి. ఇదే కాదు, ఇలాంటి ఆడియో బుక్స్ కుకు ఎఫ్ఎంలో ఇంకా చాలా ఉన్నాయి. అలాగే మీకు కావాల్సిన పుస్తకాన్ని కూడా అప్లోడ్ చేయమని కుకు ఎఫ్ఎం టీమ్కి లింక్ నుండి డైరెక్ట్గా సజెషన్ ఇవ్వచ్చు. మన ఇన్ఫోగిక్ సబ్స్క్రైబర్స్ IGS50 అనే కోడ్ని వాడితే స్పెషల్గా 50% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఆఫర్ని మాత్రం మిస్ అవ్వకండి. కుకు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి. ముందుగా ఇవల్యూషన్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్స్. కాలంలో కొద్ది సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇప్పుడున్నట్టు ఫోన్పేలు, గూగుల్ పేలు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఇలాంటివేమీ ఉండేవి కాదు. అప్పట్లో డబ్బులు తీసుకోవడానికి ATMs కూడా ఉండేవి కాదు. అందరూ తప్పనిసరిగా బ్యాంకుకి వెళ్ళి మనీని విత్డ్రా చేసుకోవాల్సి వచ్చేది. అసలు ప్రాబ్లం ఎప్పుడొచ్చిందంటే రాను రాను జనాభా పెరిగే కొద్దీ బ్యాంక్స్లో కస్టమర్స్ కూడా పెరగడం మొదలైంది. దీనివల్ల బ్యాంకు దగ్గర సర్వీస్ కోసం జనాలు గంటల తరబడి లైన్లో నిల్చోవాల్సి వచ్చేది. దీనివల్ల బ్యాంకులకి అలాగే కస్టమర్లకి కూడా చాలా టైం వేస్ట్ అవుతూ ఉండేది. సో అప్పుడే ఈ ATM అనే సర్వీస్ని స్టార్ట్ చేశారు. మన దేశంలో మొట్టమొదటిసారి ATM మెషిన్ని HSBC బ్యాంక్ 1987లో ముంబైలో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత SBI, ICICI, HDFC, ఆంధ్ర బ్యాంక్ ఇలాంటి మరెన్నో బ్యాంక్స్ కూడా తమ ATM సెంటర్స్ని వేరే వేరే ప్రాంతాల్లో స్టార్ట్ చేశాయి. ఇలా ATM నుండి మనీ విత్డ్రా చేసుకోవడం కోసం బ్యాంక్ వాళ్ళు కస్టమర్లకి ATM కార్డ్స్ని ప్రొవైడ్ చేశారు. కానీ ఇలా ATMస్ని వాడుకోవాలంటే రెండు ప్రాబ్లమ్స్ వచ్చాయి. అదేంటంటే ఒక బ్యాంకు నుండి ఇంకో బ్యాంకుకి కనెక్షన్ లేకపోవడంతో ఒక బ్యాంకు వాళ్ళు మరో బ్యాంకు వాళ్ళ ATM నుండి మనీని విత్డ్రా చేయలేకపోయేవారు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఒక బ్యాంకు నుండి ఇంకో బ్యాంకుకి మనీని కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోయేవారు. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి రెండు కంపెనీలు బ్యాంకింగ్ రంగంలోకి ఎంటర్ అయ్యాయి. అవే వీసా అండ్ మాస్టర్ కార్డ్. తర్వాత వీసా అండ్ మాస్టర్ కార్డ్ పేమెంట్ గేట్వే గేమ్. బేసిక్గా ఈ వీసా అండ్ మాస్టర్ కార్డ్ వీటిని పేమెంట్ గేట్వేస్ అంటారు. అంటే ఒక బ్యాంకు నుండి ఇంకో బ్యాంకుకి మనీని ట్రాన్స్ఫర్ చేయడంలో ఈ రెండు కంపెనీలు ఒక మీడియేటర్ లాగా పనిచేస్తాయి. ఈ రెండు పేమెంట్ గేట్వేస్ ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని బ్యాంక్స్ని కనెక్ట్ చేస్తాయి, మనీ ట్రాన్స్ఫర్ని కూడా ఈజీ చేస్తాయి. సో అన్ని బ్యాంక్స్లో ఉన్న యూజర్స్కి సంబంధించిన డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు అసలు ఈ పేమెంట్ గేట్వేస్ ఎలా వర్క్ చేస్తాయో చూద్దాం. సపోజ్ ఒక వ్యక్తి ఒక షాప్ నుండి వస్తువు కొని తన ATM కార్డ్ని వేరే బ్యాంక్ యొక్క స్వైపింగ్ మెషిన్లో స్వైప్ చేశాడు అనుకోండి. అప్పుడు అతని బ్యాంక్ అకౌంట్లో సరిపడా అమౌంట్ ఉందో లేదో చెక్ చేసుకుని ఆ అమౌంట్ ఉంటే గనక ఆ పేమెంట్ని కట్ చేసి పేమెంట్ గేట్వేకి పంపిస్తుంది. తర్వాత ఈ పేమెంట్ గేట్వే అనేది షాప్ ఓనర్ అకౌంట్కి మనీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒకవేళ కస్టమర్ అకౌంట్లో అమౌంట్ లేకపోతే గనక ఆ పేమెంట్ ఫెయిల్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా జనరల్గా కొన్ని సెకండ్స్లోనే జరిగిపోతుంది. ఇలా ఈ వీసా మరియు మాస్టర్ కార్డ్ అనే కంపెనీలు ప్రపంచంలో ఉన్న అన్ని బ్యాంకులతోనూ కనెక్ట్ అయి ఉంటాయి. అన్ని బ్యాంకుల్ని కలుపుతూ బ్యాంకుల మధ్య పేమెంట్ గేట్వేస్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఇది విన్నాక మీకు డౌట్ రావచ్చు, అసలు ఇలా చేయడం వల్ల ఈ కంపెనీస్కి లాభం ఎక్కడి నుండి వస్తుంది అని. ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా ఒక బ్యాంక్ ఈ పేమెంట్ గేట్వేకి సంబంధించిన నెట్వర్క్లో జాయిన్ అవ్వాలి అంటే కొంత ఫీజుని ఈ కంపెనీస్కి పే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక బ్యాంకు నుండి మరో బ్యాంకుకి మనీ ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి బ్యాంక్ కస్టమర్ల నుండి కొంత అమౌంట్ని ట్రాన్స్ఫర్ ఛార్జెస్ కింద కట్ చేసుకుంటుంది. ఆ అమౌంట్లో ఈ వీసా అండ్ మాస్టర్ కార్డ్ పేమెంట్ గేట్వేస్కి కొంత మనీని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది.
సో సింపుల్గా చెప్పాలంటే పేమెంట్ చేసినందుకు గాను కొంత కమిషన్ తీసుకుంటూ ఉంటాయి. ఇదే వీళ్ళ రెవెన్యూ మోడల్. మొత్తం ప్రపంచంలో ఎన్నో రకాల పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి, కానీ 70% కంటే ఎక్కువ షేర్స్ని ఈ వీసా మరియు మాస్టర్ కార్డే కలిగి ఉంటాయి. ఈ రెండు కంపెనీలు ప్రపంచంలో ఉన్న 150 దేశాల్లో ఉన్నటువంటి బ్యాంకులతో టైఅప్ అయి ఉంటాయి. యుఎస్ఏకి చెందినటువంటి ఈ రెండు కంపెనీలు ప్రపంచంలోని దాదాపు 150కి పైగా దేశాల్లో ఉన్నటువంటి బ్యాంక్స్ అన్నిటితోనూ టైఅప్ అయి ఉంటాయి. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే స్టోరీ ఆఫ్ రూపే. మన ఇండియాలో ప్రజెంట్ ఎవరికైనా సరే డబ్బుల్ని పంపించాలి అంటే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది యూపీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలుపెట్టిన ఈ సర్వీస్ జనాల జీవన విధానాన్ని, మనీ ట్రాన్సాక్షన్స్ అయ్యే పద్ధతిని పూర్తిగా మార్చేసింది. ఇలా యూపీఐ సక్సెస్ అయిన తర్వాత డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్కి మన సొంత పేమెంట్ గేట్వే ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపే సర్వీస్ని తీసుకొచ్చింది. మొదట్లో స్లోగా స్టార్ట్ చేసినా సరే ప్రజెంట్ ఈ రూపే యొక్క డామినేషన్ ఎలా ఉందంటే వీసా మరియు మాస్టర్ కార్డ్ లాంటి కంపెనీస్కి రూపే గట్టి పోటీ ఇస్తోంది. సరే, అసలు ఈ రూపే కార్డ్కి యుఎస్ఏకి చెందినటువంటి వీసా అండ్ మాస్టర్ కార్డ్కి తేడా ఏంటో, ఇండియా సొంతంగా పేమెంట్ సర్వీస్ సిస్టమ్ని ఎందుకు తీసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. వీసా అండ్ మాస్టర్ కార్డ్ ఈ రెండింటినీ కాదని ఇలా రూపే కార్డు తయారు చేయడానికి రెండు మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి సెక్యూరిటీ, రెండోది ఛార్జెస్. సెక్యూరిటీ విషయానికి వస్తే 2014 సంవత్సరంలో రష్యా క్రిమియా అనే ప్లేస్ని స్వాధీనం చేసుకుంది. ఇది నచ్చని అమెరికా రష్యాపై ఎన్నో రకాల రిస్ట్రిక్షన్స్ని పెట్టింది. వాటిలో ఒకటి ఏంటంటే వీసా అండ్ మాస్టర్ కార్డులను రష్యాలో పనిచేయొద్దు అని ఈ రెండు కంపెనీస్కి ఆర్డర్స్ని పాస్ చేసింది. ఈ రెండు కూడా యుఎస్ కంపెనీస్ కాబట్టి చేసేదేమీ లేక రష్యాలో పేమెంట్ సర్వీస్ని ఆపేశాయి. దీని మూలంగా రష్యాలో చాలా రోజుల వరకు బ్యాంక్స్లో ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి. దీన్ని బట్టి యునైటెడ్ స్టేట్స్ పవర్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది గమనించినటువంటి మన దేశం ఒకవేళ భవిష్యత్తులో మనకు కూడా యుఎస్ఏతో ఏదైనా ప్రాబ్లం వస్తే యుఎస్ ప్రెసిడెంట్ కూర్చున్న చోటు నుండే రష్యాలో పేమెంట్స్ ఆపేసినట్టు మన దేశంలో కూడా ఆపేసే ఛాన్స్ ఉంటుంది అని భావించి మన భారతదేశం తన సొంత పేమెంట్ గేట్వే కార్డ్ని తయారు చేయాలి అని డిసైడ్ అయింది. ఇక రెండో రీజన్ అయిన ఛార్జెస్ విషయానికి వస్తే ఇండియాలో 2013 సంవత్సరానికి ముందు 99% వరకు మాస్టర్ కార్డ్ మరియు వీసా కార్డే ఉండేవి. భారతదేశంలో కస్టమర్లు చేసే ట్రాన్సాక్షన్స్ వల్ల ఈ రెండు కంపెనీలకి కొన్ని కోట్ల రూపాయల లాభం వచ్చేది. సపోజ్ 2018 సంవత్సరం తీసుకుంటే వరల్డ్ వైడ్గా వీసా 1,42,000 కోట్లు సంపాదిస్తే మాస్టర్ కార్డ్ అయితే దాదాపు 1,02,000 కోట్ల లాభాన్ని సాధించింది. ఈ లాభాల్లో మన ఇండియా వాటా కూడా ఉంటుంది. అలా ఈ వీసా అండ్ మాస్టర్ కార్డ్ అనేవి మన ఇండియా నుండి కొన్ని కోట్ల రూపాయల్ని సంపాదించుకున్నాయి. దీనివల్ల మన కరెన్సీ కూడా బయట దేశాలకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వీటిలాగే మనం కూడా ఒక పేమెంట్ గేట్వేని తయారు చేసుకుంటే ఆ లాభాన్ని మన దేశ ప్రయోజనాలకే వాడుకోవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన గవర్నమెంట్ ఒక పేమెంట్ నెట్వర్క్ని స్టార్ట్ చేసింది. 2009 సంవత్సరంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నాన్ ప్రాఫిటబుల్ పేమెంట్ సర్వీస్ సిస్టమ్ని తయారు చేసి దాని పేరు ఇండియా పే అని పెట్టారు. తర్వాత 2012 సంవత్సరంలో దాన్ని రూపే అని చేంజ్ చేశారు. ఈ రూపే కార్డు కూడా మాస్టర్ కార్డ్ ఇంకా వీసా కార్డ్ లాగే ఒక లోకల్ పేమెంట్ గేట్వే. రూపే అంటే రూపీ ప్లస్ పేమెంట్, ఈ రెండు పదాల కలయిక. దీన్ని మన ఇండియాకి చెందినటువంటి ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 26 మార్చ్ 2012 స్టార్ట్ చేసింది. ఎన్పిసిఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయినటువంటి ప్రవీణా రాయ్ ఈ రూపే సర్వీస్ని లాంచ్ చేశారు. ఈ రూపే కార్డ్ సర్వీస్ యొక్క మెయింటెనెన్స్ని కూడా ఎన్పిసిఐ చూసుకుంటుంది. అలాగే వీసా మరియు మాస్టర్ కార్డులతో పోల్చుకుంటే రూపే కార్డ్ యొక్క ఛార్జెస్ కూడా చాలా తక్కువే ఉంటాయి. వీసా ఇంకా మాస్టర్ కార్డ్ కంటే కూడా 23% తక్కువ ఛార్జెస్ని రూపే కార్డ్ తీసుకుంటుంది. అంతేకాదు ఒక బ్యాంక్ వీసా లేదా మాస్టర్ కార్డ్ యొక్క నెట్వర్క్లో జాయిన్ అవ్వాలి అంటే వీటికి కొంత పేమెంట్ని పే చేయాల్సి ఉంటుంది. కానీ రూపే కార్డ్ నెట్వర్క్లో జాయిన్ అవ్వాలి అంటే ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అందుకే మన దేశంలోని 240కి పైగా బ్యాంక్స్ వీసా ఇంకా మాస్టర్ కార్డులకి బదులు ఈ రూపే కార్డ్నే ఇష్యూ చేస్తున్నాయి. దీనివల్ల మన కరెన్సీ మన దేశంలోనే ఉండటమే కాకుండా మన దేశంలోని ప్రజల ఇన్ఫర్మేషన్ కూడా సెక్యూర్గా ఉంటుంది. 2013 సంవత్సరంలో రూపే కార్డ్ మార్కెట్లో కేవలం 0.6% వాటాని మాత్రమే కలిగి ఉండేది. కానీ తరువాత కేవలం 6 సంవత్సరాల్లోనే దాదాపుగా 58% వరకు దీని వాటా పెరిగింది. 2017 సంవత్సరంలో ఇండియాలో
రూపే యొక్క మార్కెట్ షేర్ కేవలం 15%గా ఉండేది. ప్రజెంట్ 2022 సంవత్సరం వచ్చేసరికి 60% వరకు పెరిగింది. దీని మూలంగా వీసా అండ్ మాస్టర్ కార్డ్ వెనకబడిపోయాయి. భారతదేశంలో సుమారుగా దాదాపు 60 కోట్ల వరకు రూపే కార్డ్స్ అనేవి ఇష్యూ అయ్యాయి. అలానే రీసెంట్గా ఈ రూపే కార్డ్ అమెరికాకు చెందినటువంటి డిస్కవర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే బ్యాంకుతో ఒక అగ్రిమెంట్ని కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ వల్ల రూపే కార్డ్ని ప్రపంచంలోని 190 దేశాల్లో ఎక్కడైనా సరే మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ రూపే సక్సెస్ అయిన తర్వాత 2018 సంవత్సరంలో మాస్టర్ కార్డ్ కంపెనీ PM నరేంద్ర మోడీ రూపే కార్డ్ని ఇండియన్ గవర్నమెంట్తో కలిసి ప్రమోట్ చేస్తున్నారు అని USAలోని ట్రేడ్ రిప్రజెంటేటివ్కి కంప్లైంట్ చేసింది. ఇలా ఒక దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ ఈ విధంగా ఒక సిస్టమ్ని ప్రమోట్ చేయడం డేంజరస్ అని చెప్పి USA గవర్నమెంట్తో చెప్పుకొచ్చింది. అలాగే వీసా కంపెనీ కూడా అమెరికన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఇలా రూపే కార్డ్ ఇంత వేగంగా మార్కెట్లో పాపులర్ అవడం చూసి వీసా అండ్ మాస్టర్ కార్డ్ కంపెనీలు తట్టుకోలేకపోతున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ని అండ్ ప్రమోషన్స్ని చూసి ఇంకా షాక్లోనే ఉన్నాయి వీసా అండ్ మాస్టర్ కార్డులు. సరే, ఇప్పుడు అసలు ఈ రూపే కార్డ్ని భారత ప్రభుత్వం ఎలా ప్రమోట్ చేసిందో తెలుసుకుందాం. హౌ ఇండియన్ గవర్నమెంట్ ప్రమోటెడ్ రూపే కార్డ్. ఇంతకు ముందు ఇండియాలో చాలామంది దగ్గర కనీసం బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉండేవి కాదు. ఈ ప్రాబ్లంని అర్థం చేసుకున్న గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ని స్టార్ట్ చేసింది. ఇంకా ప్రజలకి బ్యాంక్ అకౌంట్స్ మీద అవగాహన కలిగించేలా చేసింది. జీరో బ్యాలెన్స్తో ప్రజలకి బ్యాంక్స్లో అకౌంట్స్ని ఓపెన్ చేయించారు. ఇంకా ప్రజలకి దొరికేటువంటి గ్యాస్, ఎలక్ట్రిసిటీ లాంటి సబ్సిడీలన్నిటినీ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించేవారు. ఇలా ప్రజలకి బ్యాంక్ సర్వీస్ని వాడడం అలవాటైన తరువాత ఈ రూపే సర్వీస్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రభుత్వం తన ప్రణాళికలన్నిటిలో కూడా ఈ రూపే సర్వీస్ని కూడా ఇంక్లూడ్ చేసింది. సపోజ్ 2014 సంవత్సరం తరువాత ఇండియన్ గవర్నమెంట్ ఏవైతే ఫైనాన్షియల్ స్కీమ్స్ని లాంచ్ చేశారో అన్నిట్లోనూ ఈ రూపే కార్డ్ని ప్రమోట్ చేస్తూనే వచ్చింది. మనందరం ప్రధానమంత్రి జనధన యోజన గురించి వినే ఉంటాం. ఈ పథకం రూపేను పాపులర్ ఇంకా సక్సెస్ఫుల్ చేయడంలో కీలకమైన పాత్రని పోషించింది. ఇలా అప్పటి నుంచి ఎవరైతే కొత్త అకౌంట్స్ని ఓపెన్ చేస్తున్నారో ఈ అకౌంట్స్ అన్నిటికీ రూపే డెబిట్ కార్డును ఇవ్వడం ప్రారంభించారు. అలాగే 2022 సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా దాదాపుగా 32 కోట్ల రూపే డెబిట్ కార్డ్స్ని జారీ చేశారు. ఇదే కాకుండా నవంబర్ 2020లో మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బ్యాంకు వాళ్ళతో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఎక్కువగా రూపే కార్డ్స్ని అలాట్ చేయమని రిక్వెస్ట్ చేశారు. మొదట్లో ఈ కార్డ్ని లాంచ్ చేసినప్పుడు దీని యొక్క ఫిక్స్డ్ MDR 0.90 రూపీస్గా ఉండేది. కానీ తర్వాత గవర్నమెంట్ రాను రాను దాన్ని కూడా తీసేసి రూపే కార్డ్ యొక్క MDRని 0గా చేశారు. ఈ MDR అంటే అర్థం మర్చెంట్ డిస్కౌంట్ రేట్. అంటే డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ యొక్క ట్రాన్సాక్షన్ పైన షాప్ ఓనర్ దగ్గర నుండి ఛార్జ్ చేసే అమౌంట్. ఈ MDR ఫీజుని తగ్గించడం వల్ల ఈ రూపే మరింతగా ఫేమస్ అయింది. అంతేకాకుండా 2018 సంవత్సరంలో GST కౌన్సిల్ వాళ్ళు రూపే కార్డ్తో పేమెంట్ చేస్తే గనక కొంత క్యాష్ బ్యాక్ని కూడా ఆఫర్ చేసేవారు. దీని మూలంగా ప్రతి ఒక్కరికి మొత్తం GST నుండి దాదాపు 20% వరకు క్యాష్ బ్యాక్ కూడా దొరికేది. అంతేకాకుండా 2019 అండ్ 20 ఇంకా 2021 అండ్ 22 మధ్యలో రూపే కార్డ్ని వాడి ఈకామర్స్ ప్లాట్ఫామ్ మీద అయ్యే ట్రాన్సాక్షన్స్లో 58.2% వరకు గ్రోత్ వచ్చింది. ఇవే కాకుండా POS ట్రాన్సాక్షన్స్ గురించి చెప్పుకుంటే 2019-20 మధ్యలో ఈ కార్డ్ నుండి 9,557 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగితే అదే 2021 అండ్ 22 మధ్యలో చూసుకుంటే 12,393 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వీసా అండ్ మాస్టర్ కార్డ్ని వెనక్కి నెట్టి రూపే తన సత్తా చూపుతూనే వస్తోంది. మార్కెట్లో తన గ్రోత్ని పెంచుకుంటూ వెళ్ళిపోతోంది. మోడీ కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ రూపేను ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు. 2018 సంవత్సరంలో మోడీ సింగపూర్ని విజిట్ చేసినప్పుడు అక్కడ SBI రూపే కార్డ్ని యూజ్ చేసి ఒక పెయింటింగ్ని కొన్నారు. అలా ఇతర దేశాల్లో కూడా రూపే సర్వీస్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇక రీసెంట్గా మన ఫినాన్స్ మినిస్టర్ కూడా కన్ఫర్మ్ చేశారు సింగపూర్ అండ్ UAE ఈ రూపే పేమెంట్ సిస్టమ్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అని. అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ 30కి పైగా దేశాల్లో రూపే యాక్సెప్టెన్స్ గురించి డిస్కస్ చేస్తోంది. ఇందులో ఆల్రెడీ నేపాల్ మరియు భూటాన్ రూపేని యాక్సెప్ట్ చేయడం ప్రారంభించాయి. సో ఇలా దాదాపుగా 150 దేశాలకి
రూపే సర్వీస్ రీచ్ అవ్వడం అనేది భారతీయులుగా మనందరం గర్వపడే విషయం. సో ఫ్రెండ్స్, మన ఇండియన్ పేమెంట్ గేట్వే అయినటువంటి రూపే ఇంకా మరింతగా డెవలప్ అవ్వాలని, ఆ రీసోర్సెస్ ప్రజలకి అందాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.